ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఈ లోకంలో ఎంతమంది అయితే నీతిగా జీవిస్తున్నారో వారందరి మీద ప్రభువు కన్నులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి నోవాహు. ఆయన గూర్చి దేవుడు ఇస్తున్న సాక్ష్యం నీతిమంతుడు అని. నోవాహు నీతిపరుడు కనుక దేవుని కన్నులు నోవాహు మీద ఉన్నాయి. అలా ఉండడం వల్లనే నోవాహు మరియు తన కుటుంబం అంతా కూడా జలప్రళయం నుండి రక్షించబడ్డారు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలదిగా ఉంటుంది కాబట్టి. ఈ సమయమున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము ఎలా అయితే తన క్రియల వలన నీతిమంతునిగా ఎంచబడ్డారో అలాగే మనము కూడా నీతిమంతుల జాబితాలోనికి రావాలి. అంటే మనలో ఏ విధమైన అవినీతి, అక్రమం లేకుండా నీతియుక్తమైన జీవితం పరిపూర్ణంగా కలిగి ఉండాలి. అప్పుడు ప్రభువు కన్నులు మనపైన, ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉంటాయి. అప్పుడు సమస్తమైన దుర్నీతికి దూరంగా ఉంటాం. ఆయన క్రియల్లో ముందుకు సాగుతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.